అసలు జీపీ రేటింగ్ అంటే ఏంటి? జీపీ రేటింగ్ 6 మంత్స్ కోర్స్ అయిన తర్వాత జాబ్ లో ఎలా జాయిన్ అవ్వాలి, అలాగే జీపీ రేటింగ్ కోర్సు 6 మంత్స్ ప్రీసీ ట్రైనింగ్ కోర్సెస్ లోని ఏమేమి చెప్తారు, అసలు జీపీ రేటింగ్ గురించి కంప్లీట్ గా వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. జీపీ రేటింగ్ కోర్సు 6 మంత్స్ కోర్స్ అండి, ప్రీసీ ట్రైనింగ్ కోర్సు 10th ఆర్ 12th ఆర్ ఐటీఏ. ఇది అయిపోయిన తర్వాత మీరు దేంట్లో అంటే డెక్ అయితే డెక్, ఇంజిన్ అయితే ఇంజిన్, దాంట్లోనే ఇంజిన్ డిపార్ట్మెంట్ లోనే మీరు చూస్ చేసుకొని అందులో మీరు ఎలిజిబుల్ అయితే డెఫినెట్ గా మీరు ఫీజు కట్టి జాయిన్ అవ్వచ్చు 6 మంత్స్ కోర్సు. ఈ ఫీజు తర్వాత సిలబస్, ఇంకా జాబ్ రూల్స్, ఇంకా సరైన కాలేజ్ ఎలా ఎంపిక చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను జీపీ రేటింగ్ ఆస్పిరెంట్స్ కి. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇందులో కొన్ని చాప్టర్స్ అయితే చెప్తాను, మీకు డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ జీపీ రేటింగ్ ఓవర్ వ్యూ, నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ, ఆ తర్వాత కోర్స్ డ్యూరేషన్, ఇంకా సిలబస్, ఇంకొచ్చి ఫీజు, స్కాలర్షిప్స్, నెక్స్ట్ అడ్మిషన్స్ ప్రాసెస్ ఏదైతే ఉన్నదో అది, తర్వాత వెరిఫికేషన్, ఆ తర్వాత జాబ్ సెక్యూర్ ఉన్నదా లేదా, అవుతుందా లేదా, ఏ కాలేజ్కి వెళ్తే, ఇంకా జాబ్ ఆన్ బోర్డ్ లో ఏం చేయాలి, డెక్ అయితే ఏం చేయాలి, ఇంజిన్ అయితే ఏం చేయాలి, లేకపోతే కుకింగ్ డిపార్ట్మెంట్ అయితే ఏం చేయాలి, ఆ తర్వాత ఫైనల్ గా కొన్ని టిప్స్ అయితే చెప్తాను, డెఫినెట్ గా మీకు హెల్ప్ అవుతుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. జీపీ రేటింగ్ అంటే జనరల్ పర్పస్ రేటింగ్. ఇది 6 నెలల రెసిడెన్షియల్ ప్రీసీ ట్రైనింగ్ కోర్స్ అండి. ఒక ట్రైనింగ్ లాగా ఉంటుంది, నేవీ ట్రైనింగ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. సో దీని తర్వాత షిప్ లో డెక్ లేదా ఇంజిన్ డిపార్ట్మెంట్ లోని ఎంట్రీ లెవెల్ జాబ్స్ అయితే ఉంటుంది. డెక్ అయితే ఓఎస్, ఇంజిన్ అయితే వైపర్. దీంతో పాటుగా మీకు ఇక్కడ నుంచి కెరీర్ అయితే స్టార్ట్ అవుతుంది వన్స్ ఈ ప్రీసీ ట్రైనింగ్ కోర్స్ అయిన తర్వాత. ఇది డీజీ అప్రూవ్ చేసిన కాలేజ్ లో మాత్రమే జాయిన్ అవ్వాలి. డీజీ అప్రూవ్ చేసిన కోర్సు తర్వాత ఈ జనవరి నుండి జూన్ వరకును, అక్కడ జూలై నుండి మళ్ళీ జనవరి వరకును ఉంటాయి. 2 సార్లు అయితే ఉంటుంది సంవత్సరానికి, 2 బ్యాచెస్ అయితే ఉంటాయి. అసలు జీపీ రేటింగ్ లోనే ఏమేమి నేర్పిస్తారు? జీపీ రేటింగ్ లో డెక్ ప్లస్ ఇంజిన్ బేసిక్స్ 2 నేర్పిస్తారు. అలాగే స్విమ్మింగ్, ఫైర్ ఫైటింగ్, సేఫ్టీ, వర్క్ షాప్, ఇంకా రోప్ ని ఎలా క్లైమ్ చేయాలి, ఎలా కట్టాలి, ఆ రోప్ తోని ఏమేమి చేయాలి షిప్ లోని అది, ఇంకా లైఫ్ బోట్ డ్రిల్స్, సేఫ్టీవి, అలాగే ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి, అవన్నీ కూడా నేర్పిస్తారు. కోర్సు పూర్తయ్యాక బిఈఎస్ ఇంకా డిజిఎస్ ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ అయితే ఉంటుంది. అది ఖచ్చితంగా క్లియర్ అవ్వాలి. వన్స్ క్లియర్ అయితే మీకు ఇండియన్ సిటీసీ అయితే వస్తుంది. ఇప్పుడు ఓవర్వ్యూ చూసారు కదండి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ. ఎలిజిబిలిటీ వచ్చేసరికి వయసు కంపల్సరీగా కూడా మీరు 10th ఆర్ 12th ఆర్ ఐటీఏ ఖచ్చితంగా పాస్ అవ్వాలి. 10th 12th అయితే 40% ఎక్స్ట్రీమ్, అంటే ఖచ్చితంగా 60 అయితే ఉంటే మంచి కాలేజ్ లోకి అయితే వెళ్తారు. ఇంగ్లీష్ లో కూడా మీకు మాక్సిమం కూడా 60% అయితే ఉండాలి. అంతకన్నా తక్కువ అయితే చాలా ప్రాబ్లం ఉంది. సో 60% అబవ్ ఉన్న వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుంది. కనీసం అయితే మాత్రం 40%, కానీ 60% అబవ్ ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం బెటర్ ఆపర్చునిటీస్ అయితే వస్తాయి. అలాగే 2 years ఐటీఏ ఎవరైతే చేస్తారో ఫిట్టరు, మిషనిస్ట్, టర్నరు, తర్వాత వెల్డింగ్, వీళ్ళందరూ కూడా మీరు చాలా చాలా ఈజీగా ఈ జీపీ రేటింగ్ ఎంచుకోండి, చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. సో కొన్ని ఇన్స్టిట్యూట్ లో మాత్రమే స్లైట్ వేరియేషన్ అయితే ఉంటుంది. దీంట్లోనే మెడికల్ ఫిట్నెస్ ఖచ్చితంగా ఉండాలి, ఐసైట్, కలర్ విజన్, తర్వాత బిఎంఐ, ఇంకా హియరింగ్. డిజిఎస్ నార్మ్స్ ప్రకారం డిజిఎస్ డాక్టర్ అప్రూవ్ చేసిన డాక్టర్ తోనే మీరు కంప్లీట్ మెడికల్ చెకప్ చేసుకున్న తర్వాతే దీనికి ఎలిజిబిలిటీ అవుతారు. ఇంకా ఈ డ్యూరేషన్, సిలబస్ ఏం చెప్తారో చూద్దాం. ఇప్పుడు డ్యూరేషన్ వచ్చేసి 6 మంత్స్, ఇంతకుముందు చెప్పినట్టే 25 వారాలు. ఎస్టీసీడబ్ల్యూ బేసిక్ మాడ్యూల్ కోర్సెస్ అయితే దీంట్లో చెప్తారు. అదేంటంటే పిఎస్ఎస్ఆర్, ఇంకా ఎఫ్పిఎఫ్ఎఫ్, ఇంకా ఈఎఫ్ఏ. ఇదే కాకుండా దీంతో పాటుగా ఆయిల్ ట్యాంకర్ ఫెమిలైజేషన్ కోర్స్ కూడా ఇందులో చెప్తారు. ఇంకా సేఫ్టీ అవేర్నెస్ కోసం ఇన్ హౌస్ డ్యూరేషన్ లో కూడా చాలా పెంచారు ఇవన్నీ కూడా. ఇంకా ఏంటంటే స్టీమ్యాన్షిప్, కార్గో హ్యాండ్లింగ్, డెక్ మెయింటెనెన్స్, ఇంకా ఇంజిన్ బేసిక్స్, ఇంకా వర్క్ షాప్, ఇంకేంటంటే షిప్ విజిట్స్, ఇవన్నీ కూడా ప్రాక్టికల్స్ లో భాగం. వన్స్ మీరు థియరికల్ అయిన తర్వాత ప్రాక్టికల్స్ లో ఇవన్నీ కూడా నేర్పిస్తారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫీజు, స్కాలర్షిప్స్. ఫీజు ఇన్స్టిట్యూట్ ఎక్కడ, ఏ ఇన్స్టిట్యూట్ లోనే మంచి ఇన్స్టిట్యూట్ అయితే కొంచెం హై ఉంటుంది, బిలో యావరేజ్ ఇన్స్టిట్యూట్ అయితే కొంచెం లో ఉంటుంది. సో ఫీజు ఇన్స్టిట్యూట్ మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి ఎస్సీఐ, ఎంటీఐ లో జీపీ రేటింగ్ ఫీజు ఆల్మోస్ట్ 4.5 lakhs అయితే ఉంటుంది. మహిళలకి 3.6 lakhs అయితే ఉంటుంది. అది అఫీషియల్ గా. ఇంకా 100% స్కాలర్షిప్ చాలా చాలా రేరు, సో అది కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా కొన్ని కాలేజ్ లో మెరిట్ బేస్డ్ అయితే ఉంటుంది పార్షియల్ స్కాలర్షిప్. అది హెచ్ఐఎంటీ లాంటి కాలేజ్ కి అయితే 20,000 అయితే ఇస్తారు స్కాలర్షిప్. అది కూడా మీరు మెరిట్ లో పాస్ అవ్వాలి. ఆల్మోస్ట్ 95% అయితే రావాలి మీకు. అప్పుడు
10th or 12th 95% వస్తే మీకు ఆ మెరిట్ అయితే వస్తుంది 20,000. ఇంకేంటంటే సాధారణంగా స్కాలర్షిప్ అంటే జాబ్ లైన్ అంటే జాబ్ సెక్యూరిటీస్ మాత్రమే ఇస్తారు. ఫీజు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఫీజు కట్టరు, మనమే ఫీజు కట్టుకోవాలి క్యాండిడేటే. కానీ జాబ్ సెక్యూర్ అయితే ఉంటుంది, అది డెఫినెట్ గా మీ లైఫ్ ని చేంజ్ చేస్తుంది. సో ప్రీసీ ట్రైనింగ్ కోర్స్ లో ఫీజు మాక్సిమం కూడా ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళే కట్టుకోవాలి. సో డీటెయిల్స్ అన్ని కూడా మీరు అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో ఆ కాలేజ్ అఫీషియల్ వెబ్సైట్ అందులో మీరు చెక్ చేసుకోవాలి. సో నా ప్రకారం మీరు ఏ కాలేజ్లోనే జాయిన్ అవ్వాలనుకుంటే నేను 3 కాలేజీలు అయితే బెస్ట్ అనే చెప్తానండి. అంటే దాంట్లోనే జీపీ రేటింగ్ ఉన్న కాలేజీలోనైతే టిఎస్ రెహమాన్, న్యూసీ కాలేజ్, హెచ్ఐఎంటి ఈ కాలేజీలోనే టాప్ కాలేజెస్. ఇదే కాకుండా ఐఎంఐ నోయిడా ఉంటుంది, అది కూడా టాప్ కాలేజ్. అంటే ఐఎంఐ నోయిడా ఎప్పుడు కూడా పెద్ద పెద్ద కంపెనీలని ఆకర్షిస్తుంది. సో ఆ కంపెనీ డైరెక్ట్ గా కాలేజ్కి వచ్చి ఇంటర్వ్యూస్ చేసి క్యాండిడేట్స్ ని తీసుకెళ్తారు. కొన్నిసార్లు స్కాలర్షిప్ కూడా ఉంటుంది, కంపెనీ వాళ్ళు డైరెక్ట్ గా స్కాలర్షిప్ ఇస్తారు, అంటే జాబ్ సెక్యూరిటీ ఇస్తారు. సో అది కూడా జాగ్రత్తగా చూసుకుంటే మనం టాప్ 3, టాప్ 4 కాలేజెస్ లో మనం ఎంచుకుంటే లైఫ్ సెట్ అయిపోద్ది. సో చాలా కష్టపడ్డారు దాని గురించి కూడా. ఇంకా జాబ్ ఆన్ బోర్డ్ వచ్చేసరికి డెక్ లో ఏముంటుంది, అలాగే ఇంజిన్ లో ఏముంటుంది. డెక్ సైడ్ మీరు ఎంట్రీ లెవెల్ వెళ్తారు కాబట్టి పెద్ద పెద్ద జాబ్స్ ఏమి ఉండవు. సింపుల్ గా ఇప్పుడు రస్ట్ రిమూవల్, ఇంకా గ్రైండింగ్, పెయింటింగ్, ఇంకా మూరింగ్ డిపార్ట్మెంట్, ఇంకా మూరింగ్, కార్గో ఆపరేషన్స్, కార్గో క్లీనింగ్, ఇంకా ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ అంతా కూడా భూషణ్ కిందే ఉంటారు మీరు. వాళ్ళు భూషణ్ అనే వ్యక్తి, ఆ ర్యాంక్ వ్యక్తి ఏం చెప్తే మీరు అది చేయాలి. బ్రిడ్జ్ వాచ్ అసిస్టెంట్ చేయాలి. ఈ బ్రిడ్జ్ లోనే వాచ్ ఉంటుంది. సో ఆ వాచ్ టైం 4 to 8 అయితే 4 to 8, 8 to 12 అయితే 8 to 12, లేదా 12 to 4 ఈ టైంలో మీరు ఆ బ్రిడ్జ్ వాచ్ అసిస్ట్ అయితే చేయాలి. ఇంకేంటంటే ఇది డెక్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. ఇంకా ఏబీ భూషణ్ వరకు కూడా గ్రోత్ ఉంటుంది. ఎవరైతే జీపీ రేటింగ్ పాస్ అయ్యి వెళ్ళారో అంతకన్నా మీరు వెళ్ళాలంటే మీరు కొన్ని ఎగ్జామ్స్ అయితే రాయాల్సి ఉంటుంది. అది మీరు 36 months చేసిన తర్వాత మీరు డెఫినెట్ గా మీరు సెకండ్ మేట్ ఎగ్జామ్స్ అయితే రాయొచ్చు. అదే కాకుండా ఇంజిన్ సైడ్ చూద్దాం. ఇప్పుడు ఇంజిన్ సైడ్ ఏంటంటే మాక్సిమం మిషనరీస్ ఉంటాయి, మిషనరీ చెకింగ్ చేయాలి, తర్వాత లూబ్ ఆయిల్స్ ఉంటాయి అవి చెక్ చేయాలి, తర్వాత క్లీనింగ్, మెయింటెనెన్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. ఎవరైతే ఇంజిన్ డిపార్ట్మెంట్ లో ఉన్నారో ఇంజనీర్స్ వాళ్ళందరికీ కూడా ఎంట్రీ లెవెల్ జాబ్స్ అందరూ మీరు సపోర్ట్ చేయాలి. సో వాచ్ కీపింగ్ టైంలోనే ఆయిలర్, మోటార్ మ్యాన్ వరకు కూడా మీరు సపోర్ట్ చేస్తూ వాళ్ళతో కలిసి వెళ్ళాలి. వన్స్ మీరు మీ టెన్యూర్ ఒక 12 months జీపీ రేటింగ్ చేసిన తర్వాత, ఒక 12 months అయిపోయిన తర్వాత మీరు వాచ్ కీపింగ్ అయితే అప్లై చేసుకుంటే నెక్స్ట్ వచ్చేసి మీరు ఆయిలర్ గా వెళ్ళొచ్చు. ఆయిలర్ గా వెళ్ళి అక్కడ కూడా మీరు ఇంకొక 12 months కింద చేసుకుంటే మీరు సిఓపి తీసుకుని మీరు నెంబర్ 1 ఆయిలర్ కి అయితే వెళ్తారు. ఆ నెంబర్ 1 ఆయిలర్ అయిపోయిన తర్వాత కూడా ఇంకొంచెం పైకి వెళ్ళాలంటే మోటార్ మ్యాన్ అయితే అవుతారు. అది అక్కడ వరకు గ్రోత్ ఉంటుంది. మీరు ఒక ఇంజనీర్ అవ్వాలనుకుంటే సేమ్ డెక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలాగో 36 months చేసి కంప్లీట్ గా మీరు కూడా ఇక్కడ కూడా 36 months కంప్లీట్ చేసిన తర్వాత మీరు అక్కడ థర్డ్ ఇంజనీర్ ఎగ్జామ్స్ అయితే ఉంటుంది. సో దాన్ని ప్రిపేర్ అయితే కొంచెం కష్టపడితే థర్డ్ ఇంజనీర్ కూడా అవ్వచ్చు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఎప్పుడు కూడా రిక్వైర్స్ ఈ టైం అయితే కంప్లీట్ చేయాలి, డిలే చేయకూడదు. ఎగ్జామ్స్ కూడా క్లియర్ చేయాలి ఎప్పటికప్పుడు కూడా. వన్స్ మీరు ఎగ్జామ్స్ క్లియర్ అయితేనే ఆఫీసర్ వరకు వెళ్తారు. ఆ ట్రాక్ కూడా మంచిగా బాగుంటేనే ఆఫీసర్ అయితే ఆఫీసర్ అవుతారు, ఇంజనీర్ అయితే ఇంజనీర్ అవుతారు. ఇంకా మీకు డీజీ అప్రూవ్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్క్రిప్షన్ లో పెడతాను, షార్ట్ లిస్ట్ లోనే. అంటే టాప్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో అది. తర్వాత మీరు ఇప్పుడు చూసుకున్నైతే ఎలిజిబిలిటీ మ్యాచ్ చేయడానికి చూడండి. ఎవరైతే 60% అబవ్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా డెఫినెట్ గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. చాలా ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. సో గట్టిగా ట్రై చేస్తే మీరు స్కాలర్షిప్ కూడా మీరు ఖచ్చితంగా ముందుకు వెళ్ళొచ్చు స్కాలర్షిప్ తోని. సో అప్లికేషన్స్, డాక్యుమెంట్ ఇవన్నీ కూడా మీరు నేను చెప్పినట్టుగా చేస్తే ఎలాంటి పొరపాట్లు లేకుండా ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీకు హెల్ప్ అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా నా ఛానల్ ని పరిచయం చేయండి. సో ఎవరైతే మర్చెంట్ నేవీలోకి వద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా నా వీడియోస్ డెఫినెట్ గా హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమన్నా సరే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి, నేను డెఫినెట్ గా రిప్లై అయితే ఇస్తాను. అది కూడా మీరు పర్ఫెక్ట్ గా ఏం చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ముగించేస్తానండి. నెక్స్ట్ మళ్ళీ స్కాలర్షిప్ కానీ ఇంకా కొత్త టాపిక్స్ అయితే తీసుకొస్తాను. సో అప్పటి వరకు జై హింద్.